బీజేఏసీ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణలో తపాలా ఉద్యోగులు 4వ రోజు సమ్మె చేపట్టారు. ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పోస్టల్ డివిజన్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా 23 సర్కిళ్లలో జరిగిన నిరవధిక పోస్టల్ సమ్మెలో సుమారు 3,75,000 మంది జీడీఎస్ కార్మికులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారి డిమాండ్స్ గురించి వివరిస్తూ 8 గంటల పని పింఛను సహా అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని అన్నారు. జీడీఎస్ 12, 24 మరియు 36 ఏళ్ల సర్వీసులో ఉన్న ఉద్యోగులకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలని కోరారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలకు పెంచాలని, గ్రాట్యుటీని 5 లక్షలకు పెంచాలని, జీడీఎస్ వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని, కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన బంచింగ్ అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల అధ్యక్షుడు లక్ష్మణ్, సెక్రటరీ రవీందర్, మద్దిలేటి బీపీఎంలు, ఏబీపీఎంలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు మా యొక్క ఆల్ ఇండియా గ్రామీణ డాక్టర్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐజీడీఎస్ గద్వాల్ బ్రాంచ్ తరఫున ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్స్, ఈ రోజున దేశవ్యాప్తంగా 23 సర్కిల్లో జరిగేటటువంటి నిరవధిక సమ్మెలో సుమారు 3,75,000 మంది మా జీడీఎస్ కార్మికులను పాల్గొన్నాము. మరి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మరి మాకు 2016లో ఇచ్చినటువంటి కమలేష్ చంద్ర కమిటీలో సానుకూల అంశములను వారే క్యాబినెట్లో పెట్టి ఆమోదించబడ్డాయి. అయినా కూడా వారి యొక్క అధికార అహంకారంతో మరి యొక్క బీజేపీ ప్రభుత్వము మరి 23-24 సంవత్సరాలు గడిచిన మాకు రావాల్సిన, వారు చెప్పినటువంటి డిమాండ్సే, మాకు రావాల్సిన డిమాండ్సే ఇవ్వకుండా ప్రసారం చేస్తూ వారి అధికార అహంకారముతో మనకి రావాల్సిన కనీస ఈ కమలేష్ చంద్ర సిఫార్సు చేసినటువంటి డిమాండ్స్ ఇంతవరకు నెరవేర్చకపోగా మరియు మా పైన ఇవాళ టార్గెట్ల పేరుతో చాలా వీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము మొన్న మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము నిరవధిక సమ్మెలకు పోతున్నామని 4 నెలలకు ముందే మరి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నది. మా యొక్క నిరవధిక సమ్మె ఈ రోజుకి 4 రోజులు అవుతా ఉన్నది. మా యొక్క సమస్య మెయిన్ డిమాండ్ జీడీఎస్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సివిల్ సర్వెంట్ హోదా ఇచ్చేంత వరకు కూడా మా ప్రాణాలు పోయినా సరే మేము ఈ ప్రభుత్వాన్ని ఎదురొడ్డి మా యొక్క సమస్య ఓన్లీ కేవలము మరి సివిల్ సర్వెంట్ హోదా సాధించుకొని తీర్తామని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ దేశవ్యాప్తంగా మరి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి తపాలా శాఖలో వెన్నెముక్కలైనటువంటి మా జీడీఎస్ ఉద్యోగులము ఇవాళ పెద్ద ఎత్తున మా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రెవెన్యూ సమకూరుస్తూ ఉన్నటువంటి మా డిపార్ట్మెంటే మరి రెవెన్యూ సమకూరుస్తూ ఉన్నది. ఇవాళ మరి డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సైతం మా యొక్క రెవెన్యూ నుంచి వాళ్ళ జీతాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మరి తపాలా శాఖ మొండి వైఖరి అవలంబిస్తూ మీనమేషాలు లెక్కిస్తూ మరి నోటీసు ఇచ్చినా కూడా నోటీసులు బేఖాతరు చేసి మా యొక్క సమస్యలను తీర్చకుండా తత్సరం చేస్తూ ఉన్నది. మరి పార్లమెంట్లో, లోక్సభలో మరి న్యాయమైనటువంటి లోక్సభలో కూడా మరి చాలా మంది ఎంపీలు కూడా ఇవాళ మాట్లాడారు. జీడీఎస్ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లని వారు పోరాడుతూ ఉన్నారు. అవి న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఒక నిండు లోక్సభలో కూడా మరి 15 మంది ఎంపీలు ప్రశ్నించినా కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ మినిస్ట్రీ అశ్విని వైష్ణవ్జీ గారు కూడా నిమ్మకు నీరెట్లు వివరిస్తూ మా జీడీఎస్ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. మరి ఆ ప్రభుత్వానికి మేము తప్పకుండా బుద్ధి చెప్తాము. మా సమస్యలు తీరేంత వరకు కూడా
మేము వెనకాడబోమని చెప్పి కూడా ఈ సభ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నోటీస్ ఇచ్చినా కూడా మా నోటీసును బేఖాతరు చేస్తలేదు. అదేవిధంగా మా ఉద్యోగుల పైన ఇవాళ విపరీతమైనటువంటి మరి ప్రెషర్ చేస్తూ మరి మా నోటీసులు ఇస్తూ మా ఇండ్లకు నోటీసులు అంటిస్తున్నారు. వారికి ఎక్కడ అధికారం కామ్రేడ్? మరి ఈ చర్య పైన కూడా మా యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి కూడా ఈ సభకు విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమ్మె ఎట్టి ప్రజలు విరమించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం తలొగ్గి మా డిమాండ్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సివిల్ సర్వీస్ హోదా ఇచ్చేంత వరకు కూడా మేము వెనుకడుగు వేసేది లేదని చెప్పి కూడా ఈ సభకు విజ్ఞప్తి చేస్తాం.